Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఎన్నో వివాదాలకు కారణమైంది. మొత్తమే కూడాను ఎక్కడ చూసినా సరే చంద్రబాబుకు సంబంధించిన కార్యాలయాలు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయాలు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు తగలబడుతుంటే మరో చిక్కొచ్చి పడింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయలేదంటూ పార్టీని నమ్ముకున్న వారందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. మొత్తమే కూడా ఇదే అంశాన్ని గత 2 నెలల క్రితం పార్టీలో చేరిన కాపు నేత కాపు జేఏసీ కోస్టల్ ఆంధ్ర ఎవరైతే జేఏసీ నేత ఉన్నారో ఆయన రామ్ సుధీర్ మనతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వారు నట్టేట మునిగిపోతారని కూడా చెప్పారు. ఈ సందర్భంలో తిరిగి మనతో ఎక్స్క్లూజివ్ ఐటమ్తో మాట్లాడతాకి రామ్ సుధీర్ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి మొత్తమే కూడా మీరు అన్నట్టే జరుగుతుంది? అది జరిగిపోయేది తెలిసిందే కదా. అతను ఫస్ట్ నుంచి టీడీపీ తోక పార్టీ. అది అంతే. చంద్రబాబు ఏం చెప్తే దాని తగ్గట్టుగానే నడుచుకునే వ్యక్తి కాబట్టి దగ్గర నుంచి మేము చూసాం కాబట్టి అతని విధానాలు నచ్చక అతను చేసే పనులు నచ్చక మేము బయటకు రావడం జరిగింది. కాదు సార్, ఇందాక కూడా మీరు ప్రెస్ మీట్లో చాలా ఆలోచన చెప్పారు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఏదైతే పార్టీ కార్యాలయంలో తెచ్చుకునే భోజనాలు కూడా కమిషన్ తీసుకుని కక్కుర్తి అదవ అన్నారు. ఏం దాని కారణం? అతను చీటర్ అండి. అతను చెప్పే అన్ని బూటకు మాటలే. అతను చంద్రబాబు కోసమే జనసేన పార్టీలో పనిచేస్తున్నాడు. ఎంతో మంది కాపు నాయకులను కూడా అతను ఏ రకంగా అవమానపరిచాడో ఎగ్జాంపుల్ నేను ఒక్కడిని. అలాంటి ఎంతో మంది నాయకుల్ని వారాహి విజయయాత్ర చూసుకున్నాం. అది అసలు సక్సెస్ అయిందే లేదు, ఏమీ లేదు. దానికి వారాహి విజయయాత్ర. విజయయాత్ర ఎందుకు చేస్తారు? విజయం ఉండాలి కదా. అసలు విజయమే లేకుండా విజయయాత్ర అని పెట్టుకున్నారు. పెట్టి ఎంతో మంది నాయకుల దగ్గర వారాహి విజయయాత్రలో ప్రతి నాయకుడి దగ్గర మీల్స్ కని పార్టీ ఖర్చులని అన్ని ఏ రకంగా కలెక్షన్ చేశారో చేశారు. చేసి మీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 350 రూపాయలు మీల్స్ నాయకుడి దగ్గర నుంచి కలెక్ట్ చేసి అవతల ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి 125 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క మీల్స్ మీద 200 రూపాయలు కమిషన్, రూముల మీద కమిషన్. ఎవరైతే అది జనసేన తెలదా? అది ఇప్పుడు ఒక నాయకుడి లక్షణం ఏంటి? నాయకుడు కింద పనిచేసే వ్యక్తులు ఏ రకంగా వెళ్తున్నారు ఏంటి వాళ్ళ గురించి, ఆ కింద ఉన్న నాయకుల గురించి తను తెలుసుకోవాలి. ప్రతి దాని మీద పట్టు ఉండాలి. చేసే ప్రతి కార్యక్రమం మీద పట్టు ఉండాలి. చేసే పని మీద పట్టు ఉండాలి. అసలు పట్టు లేనివాడే పవన్ కళ్యాణ్. అంతేనా? ఇందాక చెప్పులు కూడా చూపించారు. ఎందుకని అంత మీకు ఆవేశంతో రగిలిపోతున్నారు? ఎందుకని? మేము కష్టపడ్డాం కదండి. ఆ రోజు నా పార్టీలో 2019 ఎలక్షన్ తర్వాత మేము ఎందుకు వచ్చాం? 2009 పిఆర్పి మహోడు రాజకీయం చేశారు చిరంజీవి గారు. ఒంటరిగా చేసి 150 మంది ఎస్సీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చి 18 సీట్లు గెలిచి ఒక మహోడు రాజకీయం చేసింది చిరంజీవి గారు. ఈయన 2014లో వచ్చి మద్దతు పలకం అంటే పలికం. 2019 ఎలక్షన్లో నిలబడతాడో లేదో అనుకుంటే నిలబడ్డాడులే. మనకంటూ ఒక పార్టీ ఉన్నది, కష్టపడుతున్నాడు, ప్రజలకు ఏదో న్యాయం చేస్తాడు, పేద బడుగు బలహీన వర్గాలు కదా అనుకుంటే 2019లో ఏమన్నాడు? టీడీపీ కుంభస్థలం కొట్టాలి, నా తల్లిని దూషించారు అని అన్నాడు. అన్ని మాటలు మాట్లాడి 2024లో 24 సీట్ల కోసం 24 ఎమ్మెల్యే సీట్ల కోసం 3 ఎంపీ సీట్ల కోసం నీ తల్లిని తిట్టిన పార్టీతో నువ్వు జతగట్టావంటే నీతో పనిచేసి నాయకులు నిన్ను ఎలా నమ్మాలి? ప్రజలు ఎలా నమ్మాలి? దీనికి సమాధానం చెప్పు. నువ్వు పార్టీలో కష్టపడిన వాడికే నువ్వు న్యాయం చేయలేవు, కష్టపడిన కార్యకర్తను నువ్వు గుర్తించలేనప్పుడు నిన్ను ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? అంటే కేవలం జనసేన కాపులు పార్టీ అని చెప్తారు కానీ కాపులకైతే స్థానం లేదు. దేనికే కాపుల పార్టీ అంటారు. కాపులు గౌరవం, వాళ్ళ ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి ఆ కాపుల పార్టీ అని పేరు చెప్పి వాళ్ళ ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని చంపేస్తున్నాడు. మనోహర్ దగ్గర చంద్రబాబు కాళ్ళ దగ్గర కాపులను తాకట్టు పెట్టేశాడు. ఒక కాపు నాయకుడికి ఎవరైనా జనసేన పార్టీలో కాపు నాయకుడిది నడుపుని చూసారా? మనోహర్ దాటి మనోహర్తో సమానంగా ఒక కాపు నాయకుడు ఉన్నారా? అంటే వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్ అని తెలిపారు కదా, వెళ్ళిపోతారు. ఈయన సహనంగా ఉన్నారు కదా. సహనం అంటే ఇప్పుడు ఇతను వాళ్ళకి అమ్ముడిపోయి ఉన్నాడు. అమ్ముడిపోయినప్పుడు పనిచేసేవాడు వెళ్ళిపోతే వాళ్ళకి హ్యాపీయే. ఇప్పుడు మనోహర్ అనేవాడు ఇన్ని సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 నియోజకవర్గాల్ని లోకల్ నాయకత్వాన్ని బలపరచుకోలేకపోయాడా? 10 మంది నాయకులను తయారు చేసుకోలేకపోయాడా? మనోహర్ అనేవాడు
నువ్వు పేసి చైర్మన్, వీడిగా 2 కార్లు సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా వాటర్ కూడా ఎవరు అంటే పొలిటికల్ అఫేర్సా క్యాష్ అఫేర్సా అన్ని రకాలుగా అంటే చెప్పే మాటలు బట్టి అలా ఉంది అన్ని రకాలుగా. ఇప్పుడు ఈయనంటే సినిమా హీరో డైలాగులు ఇలా చెప్తాడు, ఇతను మించిన యాక్టర్. అంటే మనం నాగళ్ళ భాస్కర్ రావు ఏం చేశాడంటే కొడుకుని సినీ ఇండస్ట్రీలో పంపించాల్సింది. ఇందాక మాట కూడా అన్నారు, కనీసం నాన్న కూడా ఓటాడు. నాన్న ఓటాడు, వాళ్ళ నాన్న ఇతను ఓటేస్తాడేమో చెప్పమన్నారు. మనవారికి టీడీపీ ఒకవేళ గుంటూరు జిల్లాలో టీడీపీ పార్లమెంట్ టీడీపీ నిలబడుతుంది, టీడీపీ ఓటు ఏమనండి ఏడిగైనా ప్రాణం పోయిన ఏడు. నాన్నకున్న కమిట్మెంట్ ఇతనికి లేదు కదా. ఇతను ఎందుకు తాతాడిపోతున్నాడు చంద్రబాబు? నన్ను చూడండి, మొన్న చంద్రబాబు ఫేస్ కళ, మనోహర్ ఫేస్ కళ, పాప నాగబాబు నేను పక్కకు చూశారు, మళ్ళీ పిలిచి ఆయన ఫోటో మళ్ళీ పక్కకు చూశారు. మరి ఏమనుకోవాలి? ఆపరేషన్ నాదన్ల సక్సెస్ అంతేనా? జనసేనలో ఆపరేషన్ నాదన్ల సక్సెస్ అయ్యాడు. మొత్తం మీ అందరూ పునాదులు కలిగిపోయి మా కాపులందరినీ కూడా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని వాడు ఏ రకంగా దెబ్బ కొట్టాలో కొట్టేశాడు. అంటే ఒకటే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, మన దగ్గర డబ్బు లేదు, రాజకీయ సమీకరణలో మనం ముందుకు వెళ్ళామని. మరి జగన్ గారు ఏమో డబ్బు లేని వాళ్ళందరూ సీట్లు ఇస్తున్నాడు, ఏంటి లబ్ధ పోలికని? 2019 సామాన్యుడికి సీట్ అని ఇచ్చారు. సామాన్యుడికి సీట్ అనేది బోటకం, సామాన్యుడు వెన్ను విరిచేశారు పాపం. మరి అదే సామాన్యుడికి 2024లో ఎందుకు అవట్లా? సామాన్యుడికి ఎందుకు సీట్ అవట్లా? అవును, దాని అర్థం ఏంటి? డబ్బు లేని వాళ్ళు అనవసరం కదా. మరి డబ్బు లేనప్పుడు రాజకీయ పార్టీ పెట్టడం దేనికి? ఎందుకు బోటకం మాటలు? అంటే కనీసం బోనాలు కూడా మీరు డబ్బులు పెట్టుకోవట్లేదు అంటున్నారు. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. అవును, రబ్బర్ చెప్పులతో వేసుకొచ్చేవారితో రాజకీయం అన్నాడు కదా. రబ్బర్ చెప్పులు వేసుకొచ్చేవారితో రాజకీయం అన్నప్పుడు అలాగే ఉంటది కదా. మరి మీరు క్యాష్ తో రాజకీయం అంటే క్యాష్ పట్టుకుని వస్తారు. అంటే మీరు మోచీలో చెప్పుల వల్ల మీరు వదిలేశారు కదా. రబ్బర్ చెప్పుల వాళ్ళు అంటే పర్లేదు, మోచీలో చెప్పులు కూడా మీరు కూడా వేశారు కదా పార్టీని. ఏం చెప్తాము, అది పరిస్థితులు ఆ రకంగా. అంటే తెనాలిలో మనోహర్ గెలవడని చాలా గట్టిగా చెప్తున్నారు. గెలవడం అది అంటే ఏం చెప్పేసిన గెలవడు. ఆ ప్రజలు ఏ రకంగా నమ్ముతారు తెనాలి ప్రజలు? అదే రకంగా తెనాలి ప్రజలు అతను నమ్మే లెక్కనైతే 2019 ఎలక్షన్లో ఏదో ఒక 5,000 10,000 మెజార్టీతో ఓడిపోవాల్సిన వ్యక్తి 3వ పొజిషన్ లో ఉన్నాడంటే అతను ఏ రకంగా గెలుస్తాడు? ఓకే ఓకే సార్, దశాబ్ద కాలంగా జనసేన వైసీపీ ఒక ప్రయాణం చేశాయి. అందులో వైసీపీలో ఎవరైతే ప్రధాన భూమికి పోషించారో జగన్ గారు సీఎం అయ్యారు, తర్వాత ఏమో దేశవ్యాప్తంగా కూడాను అందరినీ ఆయన ఆకర్షిస్తున్నారు. ఎందుకని పవన్ కళ్యాణ్ వెనకబడిపోయారు? కాపులందరూ కూడా ఎందుకని తిడుతున్నారు? ఆయన ముందు లేడు కదా, చంద్రబాబు వెనకాల ఉన్నాడు కదా, అందుకని ఆయన జగన్ గారు ముందున్నారు కాబట్టి ముందుకెళ్ళారు. జగన్ గారు ముందున్నారు కాబట్టి ముందుకెళ్తాడు, అతను చంద్రబాబు వెనకాల ఉన్నాడు కాబట్టి వెనకబడతాడు అంతే. అంటే 2024లో ఈక్వేషన్స్ జనసేన టీడీపీ వల్ల వైసీపీకి నష్టం కలుగుద్ది, బట్టలు తడిసిపోతున్నాయని చెప్పి కూడా మెజార్టీ పెరుగుతుంది. అంతేనా? మెజార్టీ పెరిగింది అంతే, చాలా హ్యాపీ. మొత్తమే కూడా ఏది వాళ్ళ సీట్ల ప్రకటన తర్వాత కూడా మెజార్టీ పెరిగింది. అంటే మాకెందుకు ఈ రాజకీయాలను కూడా సైలెంట్ అయిపోయి ఉంటారు? ఉంటారు ఖచ్చితంగా. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో చాలా మంది కూడా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, జనసేనలో ఎంతో మంది నాయకులు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కష్టపడిన ఈ రోజు నా భవిష్యత్తు రోడ్డు మీద పాడేశారు. అంటే మీ బందర్ గానీ పెడన్ గానీ ఒక్క సీట్ కూడా కట్టలేదు. ఇప్పుడు ఎక్కడైనా గ్రూప్ రాజకీయాలు చేశాడు మనోహర్ అనేవాడు, ఎవరికి కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు, సరైన సమాచారం ఉండదు. అందరినీ ఈ రకంగా మిడిల్ క్లాస్ లో ఉన్న నాయకులను అందరినీ రోడ్డు మీద లాగేసి రోడ్డు మీద పడేశాడు. అవును, చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఎందుకని మీరు మాట్లాడుతున్నారు? నేను కష్టపడ్డా కదా, ఆ పార్టీలో కష్టపడ్డాను, కష్టపడి పని చేశాను, అడిగే రైట్ నాకుంది, అడిగే రైట్ ఉన్నది. నేను అడిగిన దానికి అతను సమాధానం చెప్పాలి. ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్లైట్లు కొన్నారంటున్నారు. ఇప్పుడు 25-30 కోట్లు పెట్టి కార్లు కొన్నారు, ఫ్లైట్ కూడా చార్టెడ్ ఫ్లైట్ కొన్నారని హైదరాబాద్ లో బస్కొస్తున్నాడు. మరి దానికి సమాధానం చెప్పండి. రోజుకో చార్టెడ్ ఫ్లైట్, మీకు చెప్తే ఒక చార్టెడ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే రోజుకి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఎటు తిరిగినా కూడా చార్టెడ్ ఫ్లైట్ తోనే తిరుగుతాడు. వీడంటాడు మనోహర్ గారు, మన సీఎం గారికి ఏదో ఇది ప్రాబ్లం అయ్యి, ఏది మన సెక్యూరిటీ రీజన్స్ బేస్ చేసుకుని 2 హెలికాప్టర్లు పెడితే ఈడికంటే నొప్పి వచ్చేసింది. ఈడు కలిసి ఇద్దరు కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో తిరగచ్చు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత పరంగా తిరగకూడదా? భద్రతా పరంగా, సెక్యూరిటీ రీజన్స్ పరంగా ఆయన తిరగకూడదు. వీళ్ళు తిరగచ్చు, చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని వీళ్ళు తిరగచ్చు. ఓకే,
సార్ ఫైనల్ చెప్పండి, 2024లో జగన్ గారి ప్రపంచం ఎలా ఉండిపోతుంది? 175కి 175 అంతే. తర్వాత వీళ్ళంతా ఏమైపోతారు మరి? మన హైదరాబాద్ పారిపోతారు. అంటే ఎందుకని? సొంత ఇల్లు అక్కడే ఉన్నాయి కదండి. హైదరాబాద్ లో సొంత ఇల్లు పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అదే అంటే మీరు పదే మనోహర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పందం ప్రకారమే కదా మనోహర్ అక్కడ పనిచేసేది. ఒప్పందం ఏంటండి? చంద్రబాబుతో జరిగిన ఒప్పందం ప్రకారంగా చేస్తున్నాడు. అదే ఓకే. మనోహర్ ఒప్పందం కాదు. మనోహర్ లింగంనేని అనే ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు మనుషులు. అంటే నా ఆస్తి కలిగిపోయింది రాజకీయాలు అని చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మరి లెక్కలు చూపించమనండి. 2004 నుంచి లేదు 2009లో పిఆర్పి పెట్టిన కాడి నుంచి నీ ఆస్తి ఎంత ఉంది? 2009 నుంచి ఇప్పటి వరకు నీ ఆస్తి ఎంత ఉంది? ఎంత కరిగిపోయింది, ఎంత పెరిగిందో? నీ కరిగిపోయింది ఉంటుంది కదా లెక్క. పార్టీ పరంగా నా దగ్గర లెక్క ఉంటుంది కదా. ఎక్కడెక్కడ నేనేం ఖర్చు పెట్టాను, ఏం చేశాను అనేది నా దగ్గర లెక్క ఉంది. నువ్వు 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నావు. 2009 నుంచి 2024 ఇప్పటి వరకు నువ్వేం నష్టపోయావో, నువ్వు నష్టపోయావు అంటున్నావు కదా, ఏం నష్టపోయావో ఒక లెటర్ రిలీజ్ చేయి. అంటే అప్పుడు వరాయివాన్ అంటే టీటీఎం ఆయన 3 కోట్లు ఇచ్చాడు. అలాగే ఎవరో ఇవ్వచ్చు కదా. ఏమండి, నా సైనా నా వంతు ఒక పెద్ద స్కాము, అర్థమైందా? రెండోది ఇన్సూరెన్స్ ఒక స్కాము. మరి చంద్రబాబు ప్యాకేజీ కూడా ఉంది కదా. చంద్రబాబుకి ఊరికినే చేస్తున్నారా? అంటే ఈ మాటలలో మీకు ఇబ్బంది కలిగే అంశం ఉంటుందిగా. ఇబ్బంది కలిగితే కలగనేమండి. ఇన్నాళ్ళు పడ్డా బాధ ఈ రోజు కక్కుతున్నా. అంటే చాలా మంది బయట ఉండదు. అవును, మనం మాట్లాడాలి, ప్రజలకు తెలియాలండి. మన వల్ల ఒక్కటి నష్టపోకూడదు, కుటుంబాలు మొత్తం నష్టపోయాను. ఈ రోజు నేను చెప్పడం వల్ల ఒక కుటుంబం బతికినా చాలు నాకు. అంతే. మీరు కూడా కోట్లలో నష్టపోయారు మీలాంటి వాళ్ళు. అదే చెప్తున్నా, నష్టపోయింది నా దగ్గర లెక్క ఉంది. అవును, నష్టపోయాను కాదు, నా దగ్గర లెక్క ఉంది. నువ్వు నష్టపోయా అంటున్నావు కదా, నీ దగ్గర లెక్క ఉందా? నీ దగ్గర లెక్క ఉంటే చూపించు. మనోహర్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మనోహర్ అనే ఓడు అది గెలవడు, వెళ్ళిపోతాడులే. దేని సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. నేను ఒక మాట చెప్తా. సీఎం గారు ఆదేశిస్తే, మా మినిస్టర్ గారు జోగి రమేష్ గారు చెప్తే నాదెండ్ల మనోహర్ మీద పోటీ చేయడానికి నేను రెడీ. ఓకే, నా మీద గెలవమానండి. ఏంటి సార్ అంత ఇదిగా మాట్లాడుతున్నారు? గెలవడం మనోహర్? నాకు నా నాయకుడి మీద ఉన్న నమ్మకం అలాంటిది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం అలాంటిది. పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు. నా కాన్ఫిడెన్స్ ఏంటి? నా నాయకుడికి ఉన్న కమిట్మెంట్ మీద నా కాన్ఫిడెన్స్ లెవెల్ డిపెండ్ అవుతాయి. నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా నా నాయకుడికి ఉన్న కమిట్మెంట్. కానీ అంతకుముందు ఉన్న నాయకుడి కమిట్మెంట్ ఏంటంటే చంద్రబాబుతో. కాబట్టి ఈ రోజున ఈ నాయకుడు మమ్మల్ని హక్కుని చేర్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని, ఎస్సీలని, కాపుల్ని, ఈ రోజు అలాంటి నాయకుడిని ఆయన హక్కుని చేర్చుకుని ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టాడు. నేను నా నాయకుడిని నమ్ముతాను. నా నాయకుడు కమిట్మెంట్ అలాంటిది. అంటే చాలా మంది సీట్ల ప్రభావం తర్వాత ఫేస్బుక్ లో కానీ వాటిలో కానీ చాలా ఆదరణ అవుతుంది. నేను కూడా చాలా గ్రూపుల్లో ఉన్నా, చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చెప్పుకోలేకపోవడం కాదండి, చాలా మంది సూసైడ్ చేసుకున్న ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు తణుకు సీట్ గురించి మనం మాట్లాడుకున్నాం. తణుకు సీట్ ఏంటంటే అసలు ఎంత మందికి అభయాలు ఇచ్చారంటే ఎంత మంది కేసులు పెట్టించుకున్నారు, ఎంత మంది తగాదాలు, ఎంత మంది కొట్టుకున్నారు. గ్రూప్ రాజకీయాలు. మనోహర్ గారు ఉండి ఈ మనోహర్ గారు ప్రతి నియోజకవర్గం గ్రూప్ రాజకీయాలు ఆడే పెంచి పోషించాడు. పొడుచుకునే దాకా వచ్చింది, కత్తులతో కూడా పొడుచుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుకుని సైలెంట్ వెళ్ళిపోయాడు కానీ ఆయన ఆపరేషన్ సక్సెస్. అంతే, ఆయన హ్యాపీ. అంటే మీరు ఆయన అప్పచెప్పిన బాధ్యతలు అతను సక్సెస్ అయ్యాడు, హ్యాపీయే కదా. అంటే ఇప్పుడు జనసేన నాయకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనసేన నాయకులు అందరూ కళ్ళు తెలుసుకున్నారండి. మనం టీడీపీ జెండా మోయాల్సిన అవసరం లేదు. కాపుల్లో కానీ ఇప్పుడున్న జనసేన నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే, టీడీపీ జెండా మోయాల్సిన పరిస్థితి మనకు అనవసరం. మనకు ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నది. కష్టపడ్డాం ఆ రోజు నా పార్టీ కోసం, కష్టపడి పనిచేసాం. గుర్తించలా కమిట్మెంట్ ఉన్న నాయకుడితో నడవండి. మనం కమిట్మెంట్, ఈ రాష్ట్రంలో ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వెనకాలే మనం నడుద్దాం. ఎవరు వచ్చినా కూడా జనసేన నుంచి మేము ఆహ్వానిస్తాం, వెల్కమ్ చెప్తాం ఖచ్చితంగా.
మీకు ఇంకా మోసపోద్దని చెప్తున్నా. మోసపోవద్దు. ఇప్పుడు వరకు జరిగిన మోసానికి బాధపడద్దు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మేము మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. అంటే ఎన్నికల్లో ఇద్దరు కలిసి కొట్టుకునేలా ఉన్నారు టీడీపీ జనసేన అభ్యర్థులు. అసలు నాకు తెలిసి జనసేన అభ్యర్థులు నాకు తెలిసి ఉంటారు. టీడీపీ అప్పుడు పనిచేసిన వాళ్ళు ఒప్పుకోరు కదా, టీడీపీల మీద దాడి చేస్తారు కదా. ఎవరో బాధతో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం, దాన్ని ఎందుకు చేస్తారండి? ఎవరి భవిష్యత్తు ఎవరు నాశనం చేసుకుంటారండి? టీడీపీ మీద దాడి చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఎంతో మంది నాయకులు తెలిసి తెలియక ఎంతో మంది నాయకులు ఈ రోజు 5 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళందరూ కేసులు పెట్టించుకుని ఈ రోజున కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలని ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తున్నా, జగన్ అన్న అంటే కాపులు ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? కాపులైనా కానీ ఒక నమ్మకం జగన్ అన్న అంటే. ఏదో ఆ రోజున టీడీపీ కాంగ్రెస్ వీళ్ళంతా చేసిన కుట్రలో భాగం ఆయన ఒంటరిని చేసినా ఆ రోజున ఒంటరిగానే ప్రయాణం స్టార్ట్ చేసి ఈ రోజున రాష్ట్రం విడిపోయినా కూడా ఈ ప్రజలందరికీ అండగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన కమిట్మెంట్ ఉన్న లీడర్. ఏ రోజైనా ఒంటరిగానే స్టార్ట్ చేశాడు, ఈ రోజు కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. ఏ రాజకీయ పొత్తు కూడా అవసరంలా. వీళ్ళందరూ పొత్తు దేనికి తెలుసా? ఈ ఒంటరిగా ఉన్నాడు కదా, ఈ ఒంటరిగా ఉన్న నాయకుడిని మనం పొత్తులతో కలిసి మనమంతా గుంపుగా వెళ్ళి దాడి చేద్దాం అనుకుంటున్నారు. ఆయన ఒంటరే. ఆయన వెనకాల కోట్లాది మంది అభిమానులు నాయకులు ఉన్నారు. అది గుర్తు పెట్టుకో చంద్రబాబు. అర్జునుడే. పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు మా అధినేత మీద కారు కోతలు కూసావా నీ ఆఫీస్ ముందుకు వచ్చి కూర్చుంటా. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మొత్తమే కూడా జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా కాపు సమాజానికి చెందిన వాళ్ళందరూ కూడాను చాలా ఆవేదనగా ఉన్నారనేది మనకి రామ్ సుధీర్ మాటలు పెట్టి కూడా తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల ఏదైతే దశాబ్ద కాలం పాటు ప్రయాణించిన విధానం కాపు సోదరులందరూ కూడాను ఆర్థికంగా నష్టపోతే ఆయన మట్టికి చార్టెడ్ ఫ్లైట్లు, కోట్లు ఖరీదు చేసే కార్లతో పాటు బంగ్లాలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా పొందారో చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు కోస్టల్ కాపు జేఏసీ నేత మరియు వైసీపీ నాయకులు రామ్ సుధీర్. విడుదలైస్ట్ భానుతో కలిసి ఐటీఎం కో సభ్యులని విజయవాడ.